ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు మానం వర్ధమానం అలాగే గ్రహ కలాయిక కూటమి ఎలా ఉందో చూద్దామండి. వృషభ రాశి వారి జాతకానికి అదృష్ట సంఖ్య పడ్డదండి, 6వ సంఖ్య పడ్డది. శుక్రమహారదశ జాతకం వీరి జాతక బలంలా తిరిగి ఉండదు. ఏది చేసినా వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధన విషయంలో, రుణ విషయంలో, గుణ విషయంలో, కార్య విషయంలో, అలాగే శుభకార్య విషయంలో కానీ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, వ్యాపార యోగ బలం కావచ్చు, అలాగే హోటల్ ఫీల్డ్ రంగం కావచ్చు, అలాగే వీరు జ్యోతిష్యంలో వీరు ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కానీ మట్టి పట్టుకున్న బంగారం అయ్యే అవకాశం ఉంటుందండి. జ్యోతిషి గవ్వల శాస్త్ర ప్రకారం అయితే శుభయోగం ఉంది. ప్రయత్నాలు మాత్రం మీరు 100కి 100% ప్రయత్నం చేస్తే కలిసి వస్తుంది. కానీ ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీల నుంచి మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది, ఇబ్బంది జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి. స్నేహితులు సన్నిహితులు సహకారమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉల్లాస వాతావరణం ఉంటుంది, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, విహారయాత్రలు చాలా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉన్నది. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు దొంగల్లో దొరల్లో తక్కువలో ఎక్కువలో ఎక్కడ పోయినా ఏ ప్రాంతంలో పోయినా సమాజంలో ఎక్కడ పోయినా మాత్రం అనుకూల పని సాధించే అవకాశం ఉంది. శుక్రవారం శనివారం అనుకూలం ఉంటుందండి వీరి జాతక బలానికి. అన్ని తిథులు మంచిది వీరి జాతక బలానికి. పంచమి తిథి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద. అలాగే వీరి జ్యోతిష్యంలో కుమార షష్ఠి అనే తిథి ఉంటుంది. ఆ తిథి ఘడియలో కూడా మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే వైశాఖ పౌర్ణమి రాబోతుందండి, లక్ష్మీనరసింహ స్వామి పుట్టిన ఘడియ. ఆ వైశాఖ పౌర్ణమికి మాత్రం ఆ స్వామిని దర్శనం చేయటం, వీరి మీద ఉన్న చెక్కులు చికాకులు నరఘోష నరదృష్టి అలాగే మాత్రం నరదృష్టికి నాపరాళ్ళే పగిలిపోతాయండి. మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆ నరదృష్టి కొరకు మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది. వీలైతే లక్ష్మీనరసింహ స్వామి హోమం చేపించడం, జపం చేపించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద.